నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. తెలంగాణలో ఇప్పుడు బాగా హాట్ టాపిక్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అంశం. ఇదే అంశంపై కేటీఆర్ ని, కేసీఆర్ గారిని, అంటే కాళేశ్వరం సంబంధించి కేసీఆర్ గారిని విచారించడం కూడా జరుగుతుంది. అసలు ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటే, ఇంకొక మాట, షర్మిల గారి ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. కవిత గారి ఫోన్ ట్యాప్ కూడా చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో తెలంగాణని వదిలేసి, అంటే హైదరాబాద్ వదిలేసి ఏపీ రావడం జరిగింది అనే మాట వినపడుతుంది. అసలు సుమారుగా ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ జరుగుతుండొచ్చు, అందులో ప్రముఖులు కానీ, హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, అసలు ఏం జరుగుతుంది? తెలంగాణలో పెద్ద ఎత్తున దుమారమే జరుగుతుందని చెప్పుకోవాలి ఫోన్ ట్యాపింగ్ నుంచి. ఇదే విషయమై మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం ఇది బాగా హైలైట్, అంటే కాళేశ్వరం సంబంధించి కూడా నడుస్తున్నారు. బట్ కాకపోతే ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది మాత్రమే బాగా వార్తల్లో నాడుతా ఉంది. అసలు ఏ విధంగా చూడాలి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మనం? ఒక్క విషయం నేను మనవి చేస్తా. చంద్రబాబు నాయుడు ఆరితేరిన రాజకీయ దిగ్గజం. అటువంటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి సాక్షి నిర్మాత జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి సాక్షి రిపోర్టర్స్ని అక్కడ పెట్టుకొని సీసీ కెమెరాలు అమర్చి రెక్కీలు నిర్వహించి అడ్డగోలుగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రిని బుక్ చేసినటువంటి ఘనత కేసీఆర్ది. ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే, ఒక వ్యక్తిని లొంగదీసుకోవడం కోసం ఏ స్థాయిలో ప్లాన్ చేయాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్. అది ఆయన తాలూకు ఫౌండేషన్ అక్కడ. తెలంగాణ రాగానే ఆయన రాజకీయ పరిణతిని నిరూపించుకున్నటువంటి సంఘటన ఇది. ఇలాగ చెప్పుకుంటూ పోయినట్టయితే మంచి వాగ్ధరి కవితకి ఉంది, మంచి వాగ్ధరి అంటే ధారాళంగా మాట్లాడే శక్తి కేటీఆర్కి ఉంది. వీళ్ళు చెప్పిన ఎన్ని అబద్ధాలే. కవిత జాగృతి సంస్థని పెట్టి అక్కడ ఫారంలోను ఇక్కడ మా విపరీతంగా బతుకమ్మని చెప్పేసి విపరీతం కోటాను కోట్ల రూపాయల్ని దోచుకుంది. అలాగే ఈయన కూడా, కేటీఆర్ కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి కేసీఆర్ అయినట్టే కేటీఆరే ఆయన షాడో ముఖ్యమంత్రిగా చాలామంది అయ్యాడు. చలామణి అవ్వడం కాకుండా కేటీఆర్ ఆడినవన్నీ అబద్ధాలే. ఆయనకి ఏదో కొంచెం షోకులు ఉన్నాయి, సినిమా ఫ్రెండ్షిప్లు ఉన్నాయి. ఆ ఫ్రెండ్షిప్లు ఎలాంటి ఫ్రెండ్షిప్లా అన్నవి మనం మాట్లాడొద్దు. ఒక రకుల్ ప్రీత్ సింగ్ మంచి ఫ్రెండు, ఒక సమంత మంచి ఫ్రెండు, ఇలా కొంతమంది సినిమా వాళ్ళతో మంచి స్నేహాలు ఉన్నాయి. అంటే వెళ్ళి వచ్చి వాళ్ళు వచ్చి భోజనాలు చేసి బాగా ఎంజాయ్ చేసేటువంటి స్నేహాలు ఉన్నాయి. దానికి కేటీఆర్ ఎంత ఘోరమైన అబద్ధం చెప్పాడండి. అబ్బబ్బే, సమంతను ఇంతవరకు నేను చూడలేదని చెప్పాడు. అంటే గుండె తీసిన బొట్టు కదా. ఏ సమంత నా మంచి ఫ్రెండేను, కానీ మా మధ్య అట్లాంటివి ఏవి మీరు అనుకున్నటువంటి లావాదేవీలు ఇట్లాంటివి ఏమి లేవని చెప్తే అదోలా ఉండేది. అలా కాకుండా సమంత ఎలా ఉంటుందో నేను చూడనంటే వెంటనే మన వాళ్ళు ఇమేజెస్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసి చూపించారన్నమాట. సమంత మెడలో ఇక్కడ చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టేప్పుడేమో సమంత మెడలో దండలు వేయడం, వేదిక మీద ఉండడం ఇవన్నీ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్తో ఉన్నటువంటి ఫోటోలు అన్నీ బయటకు వచ్చాయి. నేను ఈ ఫోటోల విషయం, ఈ ఈ తాలూకు రిలేషన్ విషయం ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు నందిని పంది చేయగలరు, పందిని నంది చేయగలరు. కేవలం ఆ ఫోన్ ట్యాపింగ్ అనే ఒక వ్యవహారాన్ని పట్టుకొని వాడు పరిపాలన చేశారు. దానికి ఆద్యుడెవరు? ప్రణీత్ రావు. ప్రణీత్ రావు ఈరోజు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్రూవర్గా మారిపోతాడు. ప్రణీత్ రావు ఎప్పుడైతే ఎప్రూవర్గా మారిపోయాడో వీళ్ళందరూ బయటికి రావాల్సిందే. అంటే ఇక్కడ ఒక విషయానికి మాత్రం రేవంత్ రెడ్డిని మనం అభినందించి తీరాలి. ఇంత తన చుట్టూ ఇంత పద్మవ్యూహం ఉన్నా, ఇంత కాలకూట విషనాగులు తిరుగుతున్నా సరే,
మొక్కవోని ధైర్యంతో పోరాటం చేస్తున్నాడు అన్నమాట. ఈరోజు ప్రణీతరావు సరెండర్ అయిపోయాడంటే కేవలం బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి బాగా తెలుసు ఏంటంటే నెక్స్ట్ కేసీఆర్ రాడు, వచ్చినా చచ్చినా ఏదైనా ఉంటే ఆ మోదీ తాలూకు కాలు పట్టుకొని ఉంటాడు. కేటీఆర్ మాట్లాడేవి తప్ప మాటల వల్ల ప్రయోజనం లేదు, ఆయన పరిపాలన చేత కాదు. ఓకే. ముందు ఈ మధ్యలో ఒక మంచి పొలిటికల్ డ్రామా ఏంటంటే ఈ ఎవరు మన కవిత తన ఒక పార్టీ పెడుతుందంట. ఎంత డ్రామా కదా, పొలిటికల్ డ్రామా కాదా? అంటే వీళ్ళ కవిత పార్టీ పెట్టేస్తే అంత సులువుగా వచ్చేస్తారా? నిజంగా ఏ మాటగా మాట చెప్పాలి. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి మంచి పరిపాలన అందిస్తున్నాడు, డబ్బులు బాగా పెంచాడు, డబ్బులు అందిస్తున్నాడు, అన్ని ఉద్యోగస్తులు కూడా వేసుకుంటున్నాడు. అంతకుముందు కంటే ఇప్పుడు బెటర్గా పరిపాలన సాగుతుందన్నమాట. అందువలన ఇక్కడ మనకి ఈ ఫోన్ ట్యాపింగ్ కేస్ ఈజ్ ఎ క్రిమినల్ యాటిట్యూడ్. ఆ క్రిమినల్కి ఏ శిక్ష పడుతుందో వీళ్ళకి కూడా ఆ శిక్షే పడుతుంది. అది దాంట్లో సందేహం లేదు. కాదంటే కేసీఆర్ కేటీఆర్ తాలూకు ధైర్యం ఏంటంటే మాకు మోదీ గారు మా చేతుల్లో ఉన్నారు కదా, మోదీ గారి చెప్పు చేతుల్లో మేము నడుచుకుంటున్నాం కదా, మోదీ గారే మమ్మల్ని కాపాడుతారు, మోదీ గారే కవిత గారిని కాపాడారు కనుక మమ్మల్ని కూడా కాపాడుతారు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ నిజానికి తప్పకుండా ఇట్లాంటి క్రిమినల్స్ అందరినీ కాపాడుతున్నట్టయితే బీజేపీ పార్టీలో మోదీ గారి తాలూకు స్థానభ్రంశం అవుతుంది. తన స్థానానికే పెద్ద ముప్పు వచ్చే తన ఉనికిని తను కోల్పోయే ప్రమాదం వస్తుందనే విషయం మోదీ కూడా గమనించాలి. ఇప్పుడు మొన్నే అసలు మోదీ దిగిపోవలసింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు కూటమి అంతా వచ్చి మొత్తానికి ఆ నితీష్ కుమార్ని వీళ్ళందరినీ పట్టుకొని ఏదో మోదీని ప్రధానమంత్రిగా నిలబెట్టారు. కానీ ఇక ముందు ఇది చాలా కాలం ఈ డ్రామాలు సాగుతాయని కూడా పొరపాటు. బీజేపీలో కూడా కొమ్ములు తిరిగినటువంటి నాయకులు ఉన్నారు. మొన్నే గడ్కరీ రావాల్సింది కనుక మోదీ గారు ఇలాంటి క్రిమినల్స్ తాలూకు చర్యల్ని సపోర్ట్ చేసినట్టయితే ఆయన పదవికే, ఆయన ఉనికే ప్రమాదం వచ్చే ఏర్పడం జరుగుతుంది. కనుక ఈసారి ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం డెఫినెట్గా ఎవరెవరైతే పట్టుబడ్డారో వాళ్ళకు కూడా శ్రీకృష్ణ జన్మస్థానాన్ని తప్పకుండా వాళ్ళకు కూడా జైలు తప్పకుండా వేస్తారనే గట్టి నమ్మకం నాకుంది. వేయకపోతే వాళ్ళకి ప్రమాదం, వేయకపోతే రేవంత్ రెడ్డికి ప్రమాదం. రేవంత్ రెడ్డి అరే ఈయనే పరిపాలన చేస్తారా అని మనమే అనుకున్నాం, బాగా చేస్తున్నాడు కదా. అంటే తెలంగాణ మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయలేని ఇవన్నీ కూడా చేస్తున్నాడు కదా. ఇప్పుడు మన హైదరాబాద్ని పెట్టి ఆ, అక్రమ నిర్మాణాలని కొలగొట్టడం కానీ, మూసీ నది ప్రక్షాళనం కానీ, అక్కడ బ్యూటిఫుల్గా ఒక పార్క్ అరేంజ్ చేయడం కానీ, పరిశ్రమలు తీసుకురావడం కానీ, ఉద్యోగస్తులు వేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తున్నాడు కదా, చేసి చూపిస్తున్నాడు కదా. మొన్న పెన్షన్లు కూడా బాగా ఇచ్చాడు అందరికీ, రైతులకు కూడా ఇస్తున్నాడు డబ్బులు. ఆయన పరిపాలనలో లోపం ఏముంది, వీళ్ళ పరిపాలనలో గొప్పతనం ఏముంది? ఏమనంటే సరే. తెలంగాణ జాతి పిత అని వాడే పేరు పెట్టుకొని నేను తెలంగాణ జాతి పితనంటే ఆ మాట ప్రజలు చెప్పాలి. ప్రజలు నిన్ను తిరస్కరించారు, ప్రజలు నేను తిరస్కరించారు. రేపు నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్ళవలసిందే. నీ కూతురు చవి చూసింది ఈ కేటీఆర్ కేసీఆర్ కూడా తప్పకుండా జైలుకి వెళ్తారు. ఏమండి, దెబ్బతిన్న పెద్ద పులి ఊరికి ఉండదండి. కూతురు పెళ్ళినాడేమో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి ఉక్కిరి బిక్కిరే కూతురు ఏడుస్తుంటే, భార్య ఏడుస్తుంటే ఆయన వెళ్ళిపోయాడంటే, జైలుకి వెళ్ళిపోయాడంటే ఆయన మనసులో ఏముంటుందండి? మానవీయ కోణంలో ఆలోచించండి, తప్పదు. అందరూ శ్రీరామచంద్రుడు కాదు, పెద్ద సత్యహరిశ్చంద్రుడు కాదు, మానవ మాతృలు. సార్, ఇక్కడ ఒక అంశం సార్. ఆ, అంటే సొంత చెల్లెలు కవిత గారి ఫోన్ ని ట్యాప్ చేయడం జరిగింది అంటున్నారు. అంటే ఎట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి వైఎస్ షర్మిల గారి ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది అని చెప్పేసి మాట వినపడుతుంది. ఈ అవును, మాటలో అది ఎంతవరకు నిజం ఉంది సార్? ఉంది, నిజమే ఉందండి. అందుకే ఫౌండేషన్ చెప్పానమాట. వాడి ఫోన్ ట్యాపింగే దానికి ఒక పెద్ద వర్గం, అర్థమైందా? దానికి ఒక పెద్ద వర్గం, సిబిసిఐడి వర్గం లాంటి వర్గం, ట్యాప్ చేసేవాళ్ళు, ట్యాపింగ్ని కాపాడేవాళ్ళు పోలీసులు ఉన్నారు. దానికి ఒక వర్గం ఉందండి వాళ్ళకి.
అందులో ఆయన మీకు కేసీఆర్ తాలూకు అల్లుడు ఉన్నాడు సంతోష్ అని. ఆయన చిన్నవాడు కాదు. 100 మంది కేసీఆర్ని కలిస్తే ఒక సంతోషం, 100 మంది కేసీఆర్ని కలిస్తే ఒక సంతోషం అండి. ఈరోజు సంతోష్ కలిసి ప్రాపర్టీ కేసీఆర్ ప్రాపర్టీ కంటే ఎక్కువ ఉంది. ఓకే. అందువలన వాడు ఆ ఏర్పాటు, దొంగతనం చేసేవాడు దొంగతనం దిశగానే పరుగులు తీస్తాడు. లూటీ చేసేవాడు ఎక్కడ లూటీ జరుగుతుందని ఆ దిశగా ప్రయాణం చేస్తాడు. అలాగే ఈ కన్నింగ్ బగ్గర్స్ ఏం చేస్తారంటే ఫోన్ ట్యాపింగ్లు, ఫోన్ ట్యాపింగ్ చేయడం, వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు, అది ఇక జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పడం, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి రహస్యాలు ఈయన చెప్పడం, ఈయనేమో ఆయన చెప్పడం, ఆయనేమో కేసీఆర్ని పొగడం, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి పొగడ్డం, ప్రపంచంలో మీ ఇద్దరిని మించిన నాయకులు లేరని మిగతా వాడు పొగడ్డం. ఇదంతా రాజకీయ విధ్వంసం అండి. వాళ్ళకి పూర్తిగా కాలం చెల్లిపోయింది, సరైన సమయం వచ్చింది, జైలుకి వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఎవరెన్ని దొంగ పన్నాగాలు పడినప్పుడు కూడా వాళ్ళు జైలుకి వెళ్ళక తప్పదు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అభిప్రాయం థ్యాంక్ యూ. తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ సార్. యూ.